దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి కోటాను కోట్ల నమస్కారములు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. గత కాలమంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఆయన రెక్కల చాటున మనల్ని కాపాడిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరొక నూతన శుభదినాన్ని దేవుడు మనందరి జీవితాలు అనుమతించి మరొక ఆన్లైన్ ట్రైన్ లో అటెండ్ అవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరి ఏడులో చూపిన మహాకృపను బట్టి దేవునికే ఘనత ప్రభావం కలుగును గాక. మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు, స్వరాజ్ బ్రదర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంతకాలం తన కృపలు భద్రపరుచుకున్న దేవాతి దేవునికే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మా ఉన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవాతి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి, నీ పాదపీఠం దగ్గర మొదలు పెడుతున్నాం. మహాకృప మహాదయ కలిగిన మా ప్రభా, గడిచిన దినమంతా కూడా ప్రభా నీ కృపల మనల్ని భద్రపరుచుకున్నందుకే నీకు వందన ప్రభా. దేవాతి దేవానికి స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా ఎన్నుకొని నాయన ఎంతో విలువైన గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇశ్రాయేల్ దేవుడవు నాయన, మా పక్షంగా ఉన్నందుకే నీకు కోట్లాది వందనాలు నాయన. దయగల తండ్రి, ప్రేమలేసయానికి వందనాలు తండ్రి. నీ ఉచిత కృప చేత నేను మమ్మల్ని రక్షించుకున్నావు. దేవాతి దేవానికి వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు తండ్రి. ప్రభా నీ పాదపీఠం దగ్గర మేము పెట్టుకొని చుండగా ప్రభా, నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మాతో మాట్లాడండి నాయన. వాక్యం చెప్పనే ఉన్న బిడ్డలను ప్రభా నీ సెలవు సాటును మరుగుపరుచుకొని వాళ్ళ మీరుండి మాట్లాడండి దయగల తండ్రి. దేవా మమ్మల్ని సరిచేయండి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అనుదినము మాతో మాట్లాడి వస్తున్న దేవానికే స్తోత్రాలు నాయన తండ్రి. ఇవాళ కూడా మాతో మాట్లాడండి. కృపగల యేసయ్యానికే వందనాలు నాయన. పాటలు పాడే తండ్రి, పాటలు పాడలో మంచి స్వరాలు దయచేయండి నా ప్రభా. అయా పాట పాడి నీ నామాన్ని మయంపరుచుకునే కృప మాకు దయచేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. దేవానికే స్తోత్రం. పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి. గొప్ప దేవానికే స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. ఆరాధన అంతట్లో తోడుండండి ప్రభా. జాయిన్ కావాల్సిన వాళ్ళందరూ జాయిన్ అవటానికి సాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను సైతం ఆటంకాలన్నీ తొలగించండి. దేవాతి దేవానికే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. గొప్ప దేవ నీకే వందనాలు నాయన. ఇశ్రాయేలు దేవుడో కొనుక నిద్రపోని దేవుడో అన్నావు ప్రభా తండ్రి. నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు. మా పక్షం ఉన్న దేవుడో ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు. యుద్ధశూరుడు అయిన దేవా నీకే వందనాలు నాయన. మహిమ ఘనత స్తుతి ప్రభావాలు నీకే చెల్లును గాక. దేవా నీకే స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతట్లో కూడా మీరు తోడుండండి ప్రభా తండ్రి. అనారోగ్యం ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. అయ్యా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడండి. ప్రతి ఒక్కరి జీవితాలు కూడా సరిచేయండి ప్రభా. నీ ఆత్మీయ లోతుకు నడిపించండి. నీ రాకడికి మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచుకొని ఈ ఆరాధన అంతా తోడుండమని యేసయ్య పరిశుద్ధులను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. బ్రదర్ కొంచెం వాయిస్ తక్కువగా వినపడుతుంది. అవునా సిస్టర్? ఇప్పుడు వినండి సిస్టర్. ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకేనా సిస్టర్? ఇప్పుడు ఓకే వినపడుతుంది బ్రదర్. నిమిషం సిస్టర్ వేరే పెడుతున్నా సిస్టర్. ఓకేనా? బ్రదర్ కొంచెం క్లియర్ గా వినపడట్లా. ఓకే సిస్టర్. మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. నీ చేతిలో పడగానే సౌండ్ వస్తుంది. కట్టు కావే నీది ఇచ్చేట వాడతానే దానికన్నా. హలో సిస్టర్ ఇప్పుడు ఓకే సిస్టర్? బ్రదర్ కొంచెం వాయిస్ కట్ అవుతుంది బ్రదర్. ఓకే సిస్టర్. నీ జీవితం నా చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నా జీవము నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. నీ ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ సమమై రాత్రంతా అగ్ని సమమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులు నన్ను వదిలేసి బంధువులే కారణసిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమై తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండ ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరల చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ్యా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. నా దేవునికి సమస్తము సాధ్యమే. నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో కేరతన్ సిస్టర్ గారు వాక్యదాలకు నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనం వాక్యం చేసుకుంటాము, ప్రార్థన చేద్దాం. స్తోత్రం అయినా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సరస్వతి మంతుడా, జీవంగల దేవానికే వందనాలు. ఇసు ప్రభా, ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. ముఖ్యంగా పొద్దున నుంచి రాత్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవా, సజ్జలకలు పెట్టిన దేవానికే వందనాలు. ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడై నడిపించి విజయమిచ్చిన దేవానికే స్తోత్రం అయినా. ఈరోజు వాక్యానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు తండ్రి. యేసు ప్రభానికే వందనాలు ప్రభా. ఇచ్చిన యేసు ప్రభా ఈ పరిశుద్ధమైన నీ నామం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఈ రోజు వాక్యానికి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం అయినా. మాకు ధన్యత లేదు ప్రభా, ఈ కృప లేకున్న ప్రభా మా కొరకు యేసు ప్రభా కృపను కలగచేసిన తండ్రి నీకే వందనాలు ప్రభా. తండ్రి మాకు అర్హత లేకుండా మాకు అర్హత కలగచేసిన ప్రభా బట్టి నీకే స్తోత్రం అయినా. వాక్యంగా యేసు ప్రభా మాకు బోధించి అర్హత మాకు కలగచేసిన తండ్రి నీకే వందనాలు యేసు ప్రభా. మాతో ఎన్నో రకమైన విషయాలు మీరు మాతో ప్రతిదినం మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో బలపడుతున్నాం. ఈ సరస్వత లేక మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు యేసు ప్రభా. తండ్రి నీకే వందనాలు. మా కోసం రక్తం కాచి తండ్రి నీకే వందనాలు యేసు ప్రభా. మమ్మల్ని ప్రేమించినాం తండ్రి, నీకు అందుని బట్టి నీకు వందనాలు ప్రభావ. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. రాత్రి కాలం మందు ఇచ్చిన దైన్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్క మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుకు మరి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకుంటాము. మొదటిగా యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక. ఇక్కడ లోకములో ఏ విధంగా మనము జయించాలి అనేది విషయము మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాము ఏ విధంగా మనము లోకాన్ని జయించాలి అనేది. చూడు, ఈ లోకంలో మనం జయించాలి అంటే దేవుని ఆత్మ ద్వారా దేవుడు వాక్యం చేత మనం అనేకమైన విషయాలు మనము కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి కొన్ని చెప్పిన విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మన రాక సమీపించింది. దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియచేయాలని ఎంతగానో దేవుడు చెప్తున్నాడు. కానీ మనము దేవుని అంతరంగా మనం జీవించలేకపోతున్నాం, దేవుని మాట ప్రకారంగా మనం జీవించలేకపోతున్నామని తెలుస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి దురాత్మలు కూడా తన బిడ్డలని శోధిస్తా ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి ప్రతి ఒక్క దాంట్లో మనము ఆయన పరిశుద్ధతలకు మనం రావాలా. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో పరిశుద్ధంగా ఉంటేనే ఆయన మర్మాలు మనకు భయపరచబడతాయి. ప్రతి ఒక్క దాంట్లో మనము జయించగలుగుతాము. ప్రతి ఒక్క దాంట్లో జయించి ఆయన మహిమలకు మనము ప్రవేశిస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, మొదటి పత్రిక యోహాను సువార్తలో 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకంలో లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకంలో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడి అంటున్నాడు ఇక్కడ, ప్రేమింపకుడి. ఎందుకంటే ఈ లోకంలో సైతాన్ కూడా మహిమ పొందుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. మనము ఈ లోకాన్ని
ప్రేమించడానికి రాలే కదా ఈ లోకాన్ని. మహిమ అది ఈ లోకంలో కూడా మహిమ ఉంది, వాళ్ళ మహిమతోనే వాడు మహిమ పరుచుకుంటా ఉన్నాడు అనేకమైన విషయాలు. కానీ దేవుని బిడ్డలు కూడా వాని మహిమలో ఉన్నారు, ఈ లోకం అంతా వాని వెంబడిస్తున్నారు. కాబట్టి వాడు మరి సైతాన్ గాడు దుష్టుడు చాలా విధాలుగా పనిచేస్తుంది కాబట్టి వాడు మహిమ పొందుతున్నాడు. దేవుని బిడ్డ ద్వారా వాడు పొందుకోవాలని వాడు చాలా ఆశ, కాబట్టి వాడు వెంబడిస్తాడు. కాబట్టి దేవుడు ముందుగానే మనతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, ఈ లోకంలో లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి అంటాడు. అందుకే ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా ప్రేమించకుడి. ఎవడైనా లోకంలో ప్రేమించినడా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు కదా, వాడిలో తండ్రి ప్రేమ ఉండదు. ఎందుకంటే వాడి లోకానుసారంగా జీవిస్తా వాడికి తండ్రి దేవుడి ప్రేమ అనేది వాళ్ళలో ఉండదు. అందుకని దేవుడు ఈ లోకంలో ఏది కూడా ప్రేమించకూడదు అంటున్నాడు. కానీ లోకంలో ప్రేమించేదా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నంతయు అనగా ఏమైందంట, శరీరాశయు నేత్రాశి జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి తండ్రి వలనవి పుట్టినవి కావు, కాబట్టి దాన్ని వెంబడించకూడదు అంటాడు కదా. సైతాను మరి అనేకమైన విషయాలలో మరి మనిషిని ఇదే విధంగా పడేస్తా ఉంటది. శరీరాశలకు పడేస్తుంది, నేత్రాశలకు పడేస్తుంది, జీవపు డంబం. మరి ఈ మూడులో మనిషిని ఈ లోకంలో చాలా మందిని పరీక్షిస్తా ఉంటారు సైతాను. దేవుని బిడ్డలు ముఖ్యంగా జాగ్రత్త కలిగి ఉండాలా కదా. ఈ లోకంలో దేని కూడా ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమిస్తే సమకూర్చుకుంటే ఆ ప్రేమలో పెట్టుకుంటే మరి వాటిని వదిలిపెట్టలేము. అందుకే వాటిని ప్రేమించకుండి అంటాడు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో. ఎందుకంటే మరి దేవుడు ఈ లోకంలో ప్రేమిస్తే దేవుని మహిమ మనలో ఉండదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ప్రతి ఒక్కటి సమకూర్చున్నామనుకో అవిటిని నువ్వు వదిలిపెట్టలేవు. ఈ లోకంలో వెంబడించినామనుకో, ఈ లోకంలో ప్రతి ఒక్కరు వెంబడిస్తే నువ్వు దేవునికి దగ్గరగా కాలేవు. మరి దేవుడి సంగతులు మనకు అర్థం కాలేవు. ఎందుకంటే మనము దేవుని స్థానంలో మనము ముందుకు ఎదగాలి అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కదాన్ని మనం వదులుకోవాలి, ఈ లోకంలో ఆశలు. ఎందుకంటే ఈ లోకంలో భయంకరమైన స్థితి ఉండబోతుంది. అంటే ముందు చాలా భయంకరంగా శ్రమలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే మనకు దేవుడు ముందుగానే వెలిగిస్తాను, వాక్యం చెప్తా, మీరు సిద్ధపడండి, దేవుణ్ణిలో సిద్ధంగా ఉండమంటున్నాడు. అందుకే ఈ లోకంలో దేని వాటిని ప్రేమించకుండా, ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఆశ పెట్టకూడదు. ఎందుకంటే రేపటి దినం వాటిని వదిలిపెట్టాల్సి వస్తుంది ముందుగానే దేవుడి. అందుకే వాటిని ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడు. ఎక్కువగా వాటిని మనకి మరి ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు వీటి మీద కదా. చాలా మంది ఎక్కువ మందికి దాని మీద ప్రాధాన్యత ఇస్తారు. లేకపోతే అది కోల్పోయినప్పుడు నీ జీవితంలో అంతా అల్లా కొల్లడం అయిపోతుంది. కాబట్టి జీవితాన్ని కోల్పోయి విశ్వాసంలో సన్నగిలుతా ఉంటావు ప్రతి ఒక్క దాంట్లో. అందుకే ఈ లోకంలో ప్రేమించకూడదు. వాడు ఎందుకంటే ఈ లోకంలో నీకు సమస్తమో కలగజేస్తాడు, ఈ లోకంలో నీకు అన్ని చూపిస్తాడు వాడు. కానీ చూపించినప్పుడు నువ్వేం చేస్తావు, వాటిని వెంబడించి అవి సమకూర్చినప్పుడు అవి వదిలిపెట్టాలా దేవుని నామంలో అన్నప్పుడు మనం వదిలిపెట్టినప్పుడు అవి మనకు ఏం చేస్తాయంట, హానికరము, అనార్థం తెచ్చి పెడతాయి ఈ లోకంలో. కానీ ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో, దేవుని వెంబడిస్తామో, దేవుని ప్రేమ వాళ్ళు ఉంటారు కాబట్టి నిత్యము ఆయనలో మనము మహిమపరచబడతాము కదా. ప్రతి ఒక్క దాంట్లో దేవుని మహిమపరిచేటట్టుగా దేవుడు మనల్ని తయారు. అందుకే లోకంలో దేవుని కూడా ప్రేమించకూడదు. అందుకే యేసు ప్రభు ఆ యవ్వనస్తుని ఒక ప్రశ్న వేసినప్పుడు దాని ఏమైపోతుందో సమస్తము ఏమంటున్నాడు, నేను చిన్నగున్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటించిన 10 ఆజ్ఞలను నేను వెంబడించిన 10 ఆజ్ఞలు ఏం చెప్తుందో ప్రకారంగా జీవించిన అంటాడు యేసు ప్రభుతోని. అయితే యేసు ప్రభు ఒక మాట అంటాడు, చూడు సమస్తము నీకున్నది ప్రతి ఒక్క దాంట్లో ఏం చేయమంటాడు, అది తీసి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించమంటాడు. కానీ ఆ యవ్వనస్తుడు మనసులో ఏమైపోయింది, నొచ్చుకున్నాడు కదా. ఎగ్జాంపుల్ గా దేవుడు మనకు ఉపమాన రీతిగా అనేకమైన విషయాలు మత్తయి సువార్తలు చెప్తా ఉంటాడు కదా. అక్కడ ఆ యవ్వనస్తుడు సమస్తము వదిలిపెట్టి నన్ను వెంబడించమంటే తన ఆస్తిని కూడా వదిలిపెట్టి పేదలకు ఇచ్చేస్తే రమ్మంటే ఏమైపోతుంది, తన మనసులో ఒక బాధ కలిగి ఆయన అంటాడు, నేను వదిలిపెట్టాను అంటాడు కదా. ఎందుకంటే ఈ లోకంలో ఆయన ప్రేమించాడు, కానీ ఆయన పాత ధర్మశాస్త్రం మొత్తం 10 ఆజ్ఞలు నాలో ఉన్నాయని చెప్తాడు కదా. ఆ యవనస్తుడు వెంబడించమనేసరికి తన మనసు బాధ అయిపోయి దేవుడు సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించమంటే వెంబడించలేకపోతాడు. ఇది ఈ లోకంలో ఉన్న మహిమ. అది ఆ యవనస్తుని పడగొట్టడానికి కారణము అనేకమైన విధాలు. కానీ అందుకే దేవుడు ముందుగా ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు, అవి ఎక్కువగా మన దృష్టిలో పెట్టుకోకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే దేవుడు
తండ్రి కుమారునికి అనేకమైన విషయాల మీద అధికారం ఇచ్చిన అన్నాడు. ఆ అధికారం పొందుకోవాలి అంటే ఈ లోకానంతా జయించాడు. ఈ లోకమంతా నిన్ను వెంబడించాలే కానీ నువ్వు దాన్ని వెంబడించకూడదు కదా. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో కదా, ఎక్కడికి పోయినా ధనము దగ్గర దయ్యం ఉంటది కదా, గోల్డ్ దగ్గర కూడా దయ్యం ఉంటది, ప్రతి ఒక్క దగ్గర దయ్యం ఉన్నది. అది వెంబడించకూడదు. అది వెంబడిస్తే అది మనకు ఆటోమేటిక్ గా వెంబడిస్తా ఉంటది. ఎందుకంటే ఆ దయ్యము మన దగ్గర వచ్చి కూర్చుంటది. చూడు, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అనేకమైన సమకూర్చేటట్టుగా సైతంగా తెచ్చి పెడతా ఉంటాడు కదా. అది దేవుని మహిమ కొరకే మనము వాడుకోవాలా. దేవుని మహిమ కొరకే అది ఇవ్వబడ్డది. కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి ప్రతి ఒక్క దాంట్లో. అందుకే యోగు కూడా ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త పడ్డాడు ఆయన కదా. ఆయనకు సమస్తం మీద అంత ఐశ్వర్యం ఉంది ఆయన కదా. ప్రతి ఒక్క దాంట్లో ధనవంతుడు కదా. మనకు యోగు ఎగ్జాంపుల్ గా ఆయనకు అంత సమస్తం ఉంది కదా. ప్రతి ఒక్క దినం దేవుని దగ్గర ఏం చేశారంటే బలి అర్పించేవాడు దేవుని దగ్గర. నా పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో, నేను ఎక్కడ పాపంలో పడిపోతానేమోనని. ఎందుకంటే లోకాన్ని వెంబడించాలి. ఎందుకంటే ఎప్పుడైతే అబ్రాహాము కూడా మరి అంతా వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి, దాని దేశాలు, దాని నివాసాలు, తన బంధువులు, మిత్రులు అంతా ఎప్పుడైతే వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించిన సమస్తము ఐశ్వర్యవంతుడు కదా. ఆయన కూడా సమస్తం వచ్చింది. ఎందుకంటే ఆయన దేవుని యొక్క స్వరం విన్నాడు, దాని ప్రకారం దేవుని మాటకై లోబడి కట్టుబడి జీవించి ముందుకు వెళ్తే ఆయన అనేకమైన ఆశీర్వాదాలు చూడగలిగిండు కదా ప్రతి ఒక్కటి ఆయన జీవితంలో. కానీ ఆ లోకాన్ని ఆయన సంపాదించుకోలేదు ఏది కూడా. ఆయనకు ఒక స్వరం వినబడి దాని ప్రకారంగా ఆయన జీవించిన అబ్రాహాము కదా. ఆయనకు అనేకమైన కదా ప్రతి ఒక్కటి దేవుడు ఆయనకు ఐశ్వర్యాన్ని ఇచ్చిండు. కానీ దాన్ని అడిగిండా అంత నాకేమవుతుందో నాకు కుదవని ఒకటే అడిగింది ఆయన కుమారుని. చూడు, ఆయనకు అంత ఆస్తి అంతస్తుంది, దానికి సుఖపడ్డారా? కాదు కదా. అదే విధంగా దేవుడు అంటున్నాడు మనకి ఈ లోకంలో నేను లోకం ఉన్న వాటిని ప్రేమింపకూడదు అంటున్నది. దేవుని తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. దేవుడు ఈ రోజు అదే మాట్లాడుతూ ఉన్నాడు కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా సైతాను విపరీతంగా తన బిడ్డలను శోధిస్తా ఉంటది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ దాన్ని కూడా మనము వెంబడించకూడదు. ఎందుకంటే ఇంకా రాబో దినాల్లో అవన్నీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలా కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టాలా, కానీ ఈ లోకంలో తెలియదు కదా, చాలా మందికి తెలియదు. అవన్నీ వదిలిపెట్టే టైంలో మనకు చాలా వేదన కలుగుతుంది. అందుకే దేవునికి కృతజ్ఞతగా మనం కలిగి ఉండాలి. సమస్తం నీకు ఉండొచ్చు, ఉండి కూడా దాన్ని ఏం చేయకూడదు అని నేను అంటలేను. కాకపోతే ఏంటంటే దేవునికి కృతజ్ఞతగా మనము జీవిస్తున్నామా అనేది మనకు ఒక దేవుని దగ్గర ఈ రోజు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే దేవుడికి ఇచ్చింది దేవుడికే చెందాలా, ప్రతి ఒక్క మహిమ ఆయనకే కలగాల. మళ్ళీ ఎటువంటి గర్వం ఉండకూడదు కదా, ఎటువంటి మన విభేదాలు ఉండకూడదు. ఎటువంటి విషయంలో కూడా మన నోరు దారి ఎటువంటి విషయంలో కూడా చేయకూడదు, తప్పు మనము చేయకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఎందుకంటే మన తండ్రి ప్రేమ మనలో ఉంది కాబట్టి దాని ప్రకారంగా మనము జీవించాలా. ఈ రోజు నువ్వు తండ్రి ప్రేమను నువ్వు కనుగొనాలి అంటే ఈ లోకాన్ని మహిమను తీసివేయాలా. ఈ లోకాన్ని మనము వెంబడించకూడదు, యేసు ప్రభునే మనము వెంబడించాలా. కాబట్టి ఇంకొక విషయం దేవుడు ఏమంటున్నాడంటే 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాము. 10వ వచనము, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూడు ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములతో తమను తాను ఏం చేస్తున్నారట పొడుచుకుని. సో ఈ విషయంలో మనం ఏమంటుందంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని ఉంటుందని చెప్తున్నాడు. ఇది ధనం ఏ విధంగా ఉందంట? సమస్తానికి మూలము కదా. ఏమైనదంటే కీడుకు మూలమైనది. కొందరు దాని ఆశిస్తున్నట్టు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో ఏమైనారంటే తమను తామే పొడుచుకొనిరి అని అంటున్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో. ఈ లోకాన్ని మనం వెంబడించకూడదు, ధనాన్ని కదా. ప్రతి ఒక్క దాంట్లో కీడుకు మూలమని ముందుగానే దేవుడు మనకు పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందుకనే మనము జాగ్రత్త కలిగి ఆయన మహిమలో మనము కలిగి ఉండాలా అని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకు అనేకమైన సమస్తము, కానీ ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని మనకు అధికారం ఇచ్చిండు. మన ప్రార్థన భక్తి చేసి అన్ని పొందుకోవటం దేవుని వాక్యానుసారంగా వెంబడించి. కానీ అది ఎప్పుడైతే కీడుకి మూలమవుతుందని మనం ఒక్కసారి గ్రహించాలా. మనం దేనికి వాడుకోవాలా, అది దానికే వాడబడాలా కదా. అన్నిటి మూలంగా దాని కీడుకు మనము వాడడానికి వీలు, కీడుగా మనము తయారుగానికి వీలు. ఎందుకంటే మనిషి గుణము అలాంటిది కదా, స్వభావము కదా, మనిషి బీజమే అలాంటిది. కాబట్టి మనము జాగ్రత్తగా కలిగి మనము జీవించాలా. కాబట్టి విశ్వాసము తొలగిపోయి కూడా కారణాలు అవుతాయి.
అనేకమైన విషయాలలో నానా బాధలతో మనము తామే మనం ఏం చేస్తుంటా విశ్వాసంలో కోల్పోతా ఉంటాం. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్న మాట 3వ వచనం చూసుకున్నాము. 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూసుకుందాము. నా యందు మీకు సమాధానము కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకంను జయించి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో ముందుగానే చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. ఈ లోకం ఎట్లనే శ్రమ కలుగుతుంది తన బిడ్డలకి. శ్రమ లేకుండా ఏది మనము చెయ్యలేము, ఆయన మహిమలో ప్రవేశించలేము. ఈరోజు శ్రమ ఉంటేనే దేవుని మహిమపడతాం కదా. దేవుడు మార్గం తెరుస్తాడు ప్రతి ఒక్క దాంట్లో. ఆ మార్గంలో పోవాలది. ఈ రోజు నేను అదే ప్రార్థన చేస్తుంటాను, దేవా ప్రతి ఒక్క దాంట్లో నాకు మార్గం కావాలి, నువ్వే తెరిచే దేవుడవు కదా. సైతాన్ గారు ఎన్నో తలుపులు మూస్తా ఉంటాడు, నువ్వు మార్గం తెరిచే దేవుడవు. నువ్వు ప్రతి ఒక్క దాన్ని తన బిడ్డలకు ఎట్లయినా నేను ఇదైతే ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ఇదే విషయంలో ప్రార్థన చేస్తాను, దేవుడు మార్గం తెరిచే దేవుడవు అని. కానీ దేవుడు మాటలు ఎప్పుడైతే మన బలంగా మన విశ్వాసం కలిగి ప్రార్థిస్తామో ఆయన ఎందుకు మనకు ఎంతో సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుతారు. లోకంలో మీకు శ్రమ కలుగును, కలిగిననే ఏమంటున్నాడు, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నీకేమవుతుందో నేను లోకంలో జయించి ఉన్నాను అంటున్నాడు. ఈ రోజు నువ్వు గట్టి విశ్వాసంలో ఉన్నావా, నువ్వు గట్టి పునాది వేసుకున్నావా యేసు ప్రభులో, దేవుడు ఏమంటుండో లోకాన్ని జయించిన కాబట్టి నువ్వు కూడా జయిస్తావని కదా. ప్రతి ఒక్కదాన్ని మనం జయించే శక్తి మనకున్నది. కానీ మనం బలహీనమైన మాటలు చేసి మనం బలహీనమై పడిపోతా ఉంటాం. కానీ ఆ మాటలు కాకుండా దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, దేవుని మాటలు ప్రతి రోజు నువ్వు ధ్యానిస్తావో, ఎప్పుడైతే అన్నం ఏ విధంగా తింటావో 3 పూట 4 పూట అదే వాక్యము నువ్వు ఎప్పుడైతే తింటావో ఆ బలమైన మాట నీ హృదయానికి బలపరచబడతాంటారు. అందుకే లోకాన్ని నువ్వు జయించగలుగుతావు కదా. ప్రతి ఒక్క శోధని జయించగలుగుతావు, ప్రతి ఒక్క సమస్యను జయించగలుగుతావు. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు జయించే శక్తి నీకు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ఆ దేవుడు సర్వోన్నతమైన దేవుడు ఏమైనాడట, ఈ లోకాన్ని సృష్టించే దేవుడు కాబట్టి ఈ లోకాన్ని ఏం చేసిండు, జయించిండు. కాబట్టి ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అంటున్నాడు. ఈ లోకాన్ని నేను జయించిన, మీరు జయించలేదా, జయించగలుగుతాము. అంత శక్తి మన దేవుడు ఇచ్చినాడు, అధికారం. మరి ఎన్నో కూడా మనము బలహీనులు కావద్దు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో విశ్వాసము ప్రార్థించు. ఈరోజు సమస్యలకి కానీ, రోగానికి కానీ, కుటుంబ బాధల బంధకాలు పోతలేవని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు కార్యం చేయడు. నేను అనేకమైన దాంట్లో నేను విజయం చూడగలిగిన ప్రతి ఒక్క సమస్యను, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుడి దగ్గర కూర్చుంటా, దేవా ఇది నువ్వు చేసే దేవుడు నీకు సమస్తం అని. ఎందుకంటే దేవుడు ముందుగానే వాక్యం మనకు ఈ లోకాన్ని జయించినాడు కదా ప్రభు. మరి నేను కూడా ఈ లోకాన్ని నేను జయించాలా, ఏ విధంగా జయించాలా, నాకు మార్గం చూపెట్టు ప్రభు అన్నప్పుడు దేవుడు అనేకమైన విషయాల మీద నాకు దేవుడు చూపిస్తా ఉంటాడు కదా. దేవుడు మనకు అనేక మీద మనకు అధికారం ఇచ్చిండు. ప్రతి ఒక్కరి లోకంలో ఏ విధంగా ఉండాలా, దేవుని స్థానంలో ఏ విధంగా మనము నిలబడాలా, దేవ నేను సేవకి ఏ విధంగా వెళ్ళాలా, నేను ఎవరి చేత నేను వాడబడుతున్నా, నేను దేవ నీ చేత నేను వాడబడాలా, నేను ఎవరి చేతిలో కాదు ప్రభు, ఈరోజు నువ్వు చూపించిన దగ్గరకు నేను వెళ్ళాలని నువ్వు ప్రార్థన ప్రతి ఒక్కటి ఆయనకు అనుకూలంగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు చూపి ప్రతి ఒక్క దాని మీద నీకు దేవుడు సమస్తాన్ని కలగజేసింది కాబట్టి ఈ లోకాన్ని జయించి నువ్వు ఎక్కడికి పోవాలా, నువ్వు ఏం చేయాలన్నా కూడా ఆయన సన్నిధిలో వచ్చి నువ్వు మొరపెట్టు. దేవుడు స్థానాల్లో నీకు అన్ని విషయాల మీద నీకు అధికారం ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. ఇవన్నీ నేను చూసిన కాబట్టి నీకు చెప్తున్నా. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, మా జీవితంలో ఎన్నో ఉడుదురుకులు ఉండే, అనేకమైన సమస్యలు ఉండే, కానీ ప్రతి ఒక్క దాని మీద నేను జయించగలుగుతున్నా. ఈ రోజు నేను వాక్యం చెప్పను అన్నట్టుగానే నాకు పనులు చాలా బాధగా ఉండే, నొప్పిగా ఉండే. దేవా నేను ఎట్లనైనా వాక్యం చెప్పాలా, సిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎందుకంటే షెడ్యూల్ ప్రకారంగా నేను వాక్యం చెప్పాలా ప్రభా. ఈ పనులతో బాధ 15 రోజుల నుంచి పనుతోని చాలా నాకు బాధ పెయిన్ గా ఉండే, తిననికి కూడా రాలేదు, పండుకోనికి కూడా రాలేదు, ఇక చాలా నొప్పిగా ఉండే. ఈ రోజు ఎట్లనైనా చెప్పాలా ప్రభా, గట్టిగానే మాట్లాడాలా, ఏ విధంగా చెయ్యాలా, నువ్వు చూపించే దేవుడు అని మేము ప్రార్థన చేసుకుంటున్నాము. మరి గ్లోరీ సిస్టర్ కూడా మాతో పాటు ఉండి మరి 3 రోజులు ప్రార్థన పెట్టుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క వారంలో ప్రతి ఒక్క సమస్య మీద పెట్టుకున్నాక కూడా దేవుడు కార్యం చేసేది మార్గం తెలియదు. ఎక్కడ కూడా నేను మోసపోవద్దు, ఎక్కడ కూడా ఏ దాంట్లో కూడా నేను మోసపోవద్దు ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో అబద్ధాలు చెప్పారు, మోసం చేస్తారు ప్రభా. అది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నేను ఒక దగ్గర చూపించుకున్న దగ్గరనేమో పన్ను మళ్ళీ ముట్టుకున్న క్షణంలోనే నాకు ఈ 15 రోజులు చాలా నొప్పి అవుతుంది పన్ను. కానీ ఇప్పుడు ఈ రోజు ఒక దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఏ పెయిన్ కూడా వాళ్ళు ఈజీగా చెప్పేసిండ్రు, అక్కడ ఏది ఇదిగా లేదు, ఆ టెన్షన్ పడడానికి అవసరం లేదు. చూడండి ఎంత మోసము. కానీ దేవుడి దగ్గర మనము కరెక్ట్ గా మొరపెడతాం.
దేవా నేను ఎక్కడ మోసపోవద్దు, దేవా నేను ఎక్కడ కూడా అన్యాయం కావద్దు ప్రభా, నువ్వు చూపించిన మార్గం ఎట్లనే చేసుకో ప్రభా, శోధన కొత్త చూడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినంటే ఈ రోజు నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. ఈ 15 రోజులు నేను మాట్లాడడానికి కూడా రాలేదు, ప్రార్థన చేయడానికి రాలేదు, పాట పాడ చాలా బాధగా ఉంటాయి. కానీ దేవుడు ప్రార్థన ఎంత బలమైనదో ఈ రోజు నేను చూడగలుగుతున్నా. నా జీవితం ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయం నాకు కలగజేసింది. ఎందుకంటే దేవుడు సమస్తం మీద మనకు అధికారం ఇచ్చినది, లోకాలే దేవుడు జయించిన అన్నప్పుడు మనం ఎందుకు జయించలేము? ప్రార్థనతో విశ్వాసంతో జయించగలుగుతాము. ఎందుకంటే నీలో సత్యం ఉంది కాబట్టి, అబద్ధం లేదు, మోసం లేదు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నావు, సత్యాన్ని వింటున్న దాని ప్రకారంగా మనము జీవిస్తున్నాము. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. దేవుడు సమీపంగా మనకి, మన హృదయాలను, మన ప్రార్థన విననికి కదా. దేవుడు మన అనేకమైన విషయాల మీద, ఎందుకు అంటే దేవుడు లోకాన్ని జయించిన మీరు కూడా జయిస్తారు. ఎందుకంటే మన పరలోక నివాసులము. అరే నాకు దేవుడు పరలోక దర్శనాల విషయాల్లో చాలా విషయాలు దేవుడు చెప్పిండు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను ఉపవాస ప్రార్థన ఫ్రైడే పెట్టుకుంటాను. నేను ఎప్పుడు ఫ్రైడేలో పెట్టుకుంటాను. సేవ ఉన్నదనుకో సాటర్డే ఉపవాసం ఉంటాను. రెండిట్లో ఏదో ఒక రోజు ఉండాలి. వారంలో ఒక్క రోజున నేను ఉపవాస ప్రార్థన నేను ఉండబట్టి నేను 3 years అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉండదు. దేవుడు పరలోకంలో దర్శనాలని నాకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. నేను అన్నతో కొన్ని విషయాలు షేర్ చేసిన, చెప్పి నేను మాట్లాడినాను. కానీ నేను అనేకమైన విషయాలను తెలుసుకుంటున్నా, దేవుడు చూపిస్తున్నాడు ప్రతి ఒక్క దాంట్లో. నేను ఎన్ని తెలుసుకుంటున్నా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను. అన్న నాకు కొన్ని విషయాలు చెప్పిండు. ఇంకా నేను అడుగుతున్నాను, దేవా మరి పరలోకంలోకి వెళ్తున్నాను. కానీ దేవుడు నాకు ఒక యుద్ధం చూపించినాడు లాస్ట్ ఇయర్ లో. ఆ యుద్ధం జరుగుతుంది, చాలా భయంకర యుద్ధం మధ్యాకాశంలో జరుగుతా ఉంది. ఆ యుద్ధం నేను చూస్తున్నాను. ఇంకొక దగ్గర నేను ఒక రూమ్ లోకి అడుగు పెట్టిన, కింద అగాధం ఉంది, కింద భయంకరమైన చీకటి ఆగాధము. ఒక దగ్గర యుద్ధం చేస్తా ఉన్నారు, యుద్ధం చూస్తా ఉన్నా. ఆ మేఘంలో యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరంగా జరుగుతున్నాయి. కానీ నేను ఎక్కడైతే ఆ రూమ్ లోకి వెళ్ళినానో ఆ తలుపులన్నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. నేను ఆ తలుపులన్నీ ఓపెన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా. చాలా రూమ్లన్నీ ఓపెన్, తాళాలు లేవు, ఏం లేవు, కానీ చాలా గదులు ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, చాలా పెద్దవి. అన్ని తీసుకుంటూ కొన్ని రూమ్ లోకి వెళ్ళిపోయినా నేను చాలా దూరం. కానీ వెళ్ళిపోయినా ఎన్నో రూములు చేసినా కానీ మరి అన్నకు ఒక విషయం నీ దర్శనం చెప్పినప్పుడు మరి అన్నానికి వెళ్ళే విధంగా యుద్ధం జరుగుతుంది. ఇది అది చూపించిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఏమైంది, అదే 15 రోజుల తర్వాత మళ్ళీ దేవుడు నాకు అదే చూపించింది. ఒక దగ్గర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం నుంచి దేవుడు అక్కడ ఎక్కడి నుంచి, అక్కడ నుంచి నేను పైకి వెళ్ళిపోయినా. యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ యుద్ధం ఏ విధంగా జరుగుతుందని చూస్తే ఆ రెక్కలతో నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎందుకు నాకు ఒకసారి యుద్ధం అట్లా చూపించింది, రెండోసారి, మూడోసారి అన్న చెప్పేస్తాను. నాకు భయం అవుతుంది, ఏంటో యుద్ధాలు అంటే ఏం జరుగుతున్నాయి, ఇది తెలుసుకోవాలా ఏంటి అని అన్నప్పుడు అన్న నాకు ఈ విషయం చెప్పింది అనమాట. ఇది మధ్యాకాశంలో దయ్యాల సమూహంతో యుద్ధం జరుగుతుంది సార్ అని అన్న చెప్పింది అనమాట. ఆ యుద్ధాలు నేను చూడకుండానే అక్కడికి వెళ్ళిపోయినా. అయితే మళ్ళీ నాకు యుద్ధాలు అంటే అందులో ఉన్న ఆశీర్వాదాలు ఏమైనాయో అవన్నీ నేను కనుక్కోవాలని అన్న అన్నారు. అవన్నీ ఉన్నాయేమో, దేవుడు ఏమేమి పెట్టిండో అవన్నీ నువ్వు చూడాలా సిస్టర్, అవన్నీ ఏమో దేవుడు చెప్పుకుంది నీకు, అవన్నీ చూడాలను అంటే నేను అవన్నీ చూడలేదు. కానీ రూములు తీసుకుంటే నేను వెళ్ళిపోయినా. ఆ గదులలోకి వెళ్ళి ఎన్నో నివాసం కలవు అంటాడు కదా యేసు ప్రభు నీ కొరకు. మరి అందులో ఏం పెట్టిన ఆశీర్వాదాలు అయితే నాకు తెలియదు. కానీ నేను చూడడానికి నేను కొన్ని రోజుల నుంచి నేను ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర అడుగుతున్నాను అవి ఏంటివని. కానీ సైతాన్ని ఏ విధంగా శోధిస్తుందంటే భయంకరంగా శోధిస్తుంది. కానీ దేవుడు నాకు 2 years నేను ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడే దేవుడు ఆ పరలోకంలో నేను అక్కడికి మెట్లు ఎక్కుకుంటూ తొందరగానే వెళ్ళిపోయినా. రెప్పో పాటలు ఇట్లా అక్కడ వెళ్ళిపోయినా నేను. నాకు దేవుడు ఎట్లా చూపించినాడంటే, ఒక మెట్లు చిన్నగా ఉన్నాయి, ఆ మెట్లో ఒక ఆయన ఎవరో వెళ్తున్నారు, ఒక ముసలి ఆయన పంచ కట్టుకొని ఉన్నాడు, తెల్ల దోతి కట్టుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని చిన్న మెట్టు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. నేను అంటున్నాను, ఇంత చిన్న మెట్లో ఇతను ఎట్లా వెళ్ళిపోతాడని ఇట్లా ఆలోచిస్తున్నా. మళ్ళీ నేను నా హృదయంలో ఏమనుకుంటున్నాను, ఈయన మెట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతుండు, ఈయనకు మార్గం ఉంది, మెట్లు మెల్లగా నడుచుకుంటూ పోతుండు, మరి నాకు కూడా మార్గం కావాలి కదా, కావాలి కదా ప్రభు, మరి నా మార్గం ఎక్కడుందని అన్నప్పుడు దేవుడు లెక్కల నుంచి పెద్దగా ఉంది విశాలంగా. ఆ మెట్టు నాకు చూపెట్టంగానే క్షణం మీద నేను వెళ్ళిపోయి అక్కడ నిల్చొని అక్కడ నిల్చున్నప్పుడు మరి అన్న అక్కడ ఉన్నాడు. మరి అక్కడ కొన్ని చాలా పుస్తకాలు చాలా ఇంత ఉన్నాయి. ఆ బరువు నేను ఎత్తి మీద ఎత్తుకొని కిందికి వస్తున్నా. నేను దేవుడు నాకు ఇవన్నీ చూపించిండు 2 years కిందనే. అవి తీసుకొని వచ్చేటప్పుడు ఇవి చాలా భారంతో కూడినవి అని అక్కడ ఒక స్వరం నాకు వినబడ్డాయి. అవి తీసుకొని కిందికి వస్తుంది. చూడు, పరలోక దర్శనాలు శ్రమలు తన బిడ్డలు ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో,
ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన యందు ఎప్పుడు నమ్మకం ఉంచి ఆయన కొరకు ఈ లోకంలో నువ్వు ఎందుకు వచ్చినావు, ఆ పని కొరకే నువ్వు ఈ రోజు నియమింపబడ్డావు కాబట్టి, ఆ పని కోసమే నువ్వు ఈ రోజు ఏర్పరచబడ్డావు కాబట్టి దేవుడు నేను ఈ రోజు ఏర్పరచాడు. కాబట్టి ఆ పని కొరకే మనం సిద్ధపడినాం కాబట్టి ఇవన్నీ మనము గ్రహించాలా. అందుకే మనము పరిశుద్ధాత్మలో లీనమయ్యి దేవుని విషయాలలో వాక్యంలో ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తావో చూడు, నేను ఈ రోజు ఉపవాసం ఆ రోజు నేను ఉంటాననుకో, నా అంతనా నాకు దేవుడు ఉండాలని ప్రేరేపించినప్పుడు నేను ఉపవాసం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటికీ 3 years అవుతుంది. నేను 2 years కిందనే నేను ఇవన్నీ దేవుడు వారంలో నాకు దేవుడు దర్శనం ఇచ్చేటాడు. పరలోకంలోకి వెళ్ళినట్టు దేవుడు అనేకమైన విషయాలు చూపించిండు. ఆ పుస్తకాలు తీసుకురానికి చాలా బరువుగా ఉన్నాయి, అవి మొయ్యలేను, చాలా మొయ్యలేము. ఆ మొయ్యనిది కూడా నా తలలో పెట్టుకొని నేను కిందికి దిగుతున్నాను అక్కడి నుంచి. ఎందుకు అంటే దేవుడు విషయాలు మనము ఇతరులకు బోధించాలా. దేవుడు ఏమైనాడో, దేవుడు ఏం పెట్టిండో, ఆ గ్రంథంలో ఏం పుస్తకాలు పెట్టిండో అవన్నీ తెలియజేయనికి. చూడు, అట్లా నాకు దేవుడు అట్లా చూపించినప్పుడు తీసుకొని వస్తున్నా అంటే అవి తీసుకొచ్చి మనం వివరించాలి, భూమి మీద చెప్పాలి అంటే అదొక శ్రమ. ఈ శ్రమతో కూడినది అని చెప్పింది ఆయన. ఎవరో ఒక స్వరము అక్కడ నుంచి వినబడుతుంది అవి తీసుకొని నేను వచ్చే దిగుతున్న టైంలో. చూడండి, ఎందుకంటే మనకు ఒక శ్రమ ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మనకు అన్నిటి మీద అధికారం ఇచ్చుడు. మరి నేను దేవుడిని అడుగుతున్నాను. ఇంతకు ముందు కూడా నేను తాళాల గుర్తు పట్టుకొని దేవుడు నాకు 5 years ఫస్ట్ లాక్డౌన్ లోనే దేవుడు తాళాల గుర్తు ఇచ్చినాడు. ఆ గుర్తు పట్టుకొని నేను మా బ్రదర్కి వచ్చేటప్పుడు సైతాన్ గాడు వెంబడిస్తున్నాడు. ఆ తాళాల గుర్తు ఎట్లా తీసుకుంటాను అని నేను తీసుకొని పరిగెత్తుకుంటూ పెద్ద కోటలోకి వెళ్ళిపోయినా. ఒక ఆయన వచ్చి కోటలోకి వెళ్ళిపోను అని ద్వారం నుంచి అంటే ఆ కోటలోకి వెళ్ళాక నా వస్త్రాలు చేంజ్ అయిపోయినాక ఆ దుష్టుడు నన్ను చూడలేకపోయిండు. ఎందుకంటే ఆ తాళాలు ఉన్నాయి, గదులు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఒకటే కారణం అని నాకు అర్థమైంది. దేవుడు పరలోక దర్శనాలు అనేకమైనవి చూపిస్తున్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. ఏ విధమైన విశ్వాసము ప్రార్థన లోకాలను జయించినాం. దేవుడు అంటూనే లోకాన్ని నేను జయించినాను, ఈ లోకాన్ని మనము జయించాలి. దేవుడు ఆత్మ విధానం ఇవన్నీ దేవుడు నాకు అనేకమైన విషయాలన్నీ బయలుపరుచుకుంటూ నాకు అర్థమైంది. ఈ లోకంలో శ్రమ ఏ విధంగా కలుగుతాయి. ఎందుకంటే నేను ఆ గదులలో ఏమైనాయో మన తలలో ఓపెన్ చేస్తే నేను కదా అవన్నీ ఓపెన్ చేసినా కానీ అందులో ఉన్న ఆశీర్వాదాలను ఇప్పుడు కనుక్కొని నేను ఎట్లనే బోధించా, ఇతరులకు ఎదురైన విధంగా తెలియచేయాలా దేవా నువ్వు చూపించే దేవుడు. కానీ ఎప్పుడైతే నేను 2-3 months నుంచి నేను ప్రార్థన గట్టిగా కూర్చొని అడుగుతా ఉన్నాను. అడిగే టైంలో సైతాన్ని విపరీతంగా శోధిస్తుండవు ప్రతి ఒక్క దాంట్లో. నేను ఏ విధంగానైనా జయించాను, ఎందుకంటే దేవుడే లోకాన్ని జయించింది కదా. నేను కూడా ఈజీగా జయించగలను. ఒక గొప్ప నమ్మకము, గొప్ప విశ్వాసము. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎటువంటి విషయంలో కలవరపడొద్దు, భయపడొద్దు. దేవుడు మనతో పాటు ఉన్నాడు. నేను ఎన్నో సమస్యలకున్నా, ఇరుకులు, ఇబ్బందులు పడ్డా. ఇవన్నీ ఎందుకు నాకు శోధన ప్రభా, ఎందుకు దేవుళ్ళకి వచ్చినాక కూడా. కానీ ఏమన్నా కానీ దేవుని కొరకే నేను ఏర్పరచబడ్డా, దేవుడు మహిమ కొరకే నేను ఈ రోజు భూమిలో ఉన్నాని. ఎప్పుడు నేను విశ్వాసంతో ముందుకెళ్తాను. ఏ దానికి భయపడను, ఏ దానికి కూడా నేను కలవరపడను. అది లేదు, ఇది లేదు, ఇది ఉన్నది, అది ఏది. ఎందుకంటే ఏది చేసినా మహిమ కొరకే భూమి మీద మనం పెట్టేను. అది సమస్తము తెలుసు మనం ఏ విధంగా జీవించాలి అనేది కదా. ఈ లోకంలో ఏమి కావాలో కూడా ఆయనకు తెలుసు. ఏ విధంగా నేను పోషింపబడాలా, దేవుని కొరకు భూమి మీద నేను ఏ విధంగా ఉండాలా అనేది. ఎందుకంటే రాబో దినాలలో మనం అనేకమైన వాళ్ళ సమస్యల నుంచి మనం బయటికి తీసుకొని రావాలా. ఈ రోజు నీకు శ్రమ కలగకపోతే వేరే వాళ్ళకు సమస్య నుంచి విడుదల చేయలేవు. ఆ బాధ నీకు అనుభవం తెలవకపోతే వేరే వాళ్ళ గురించి నీకు అనుభవం పూర్వకంగా రాదు. ఎందుకంటే ఈ శ్రమలన్నీ నాకు ఎందుకు కలుగుతున్నాయి అని అన్నప్పుడు దేవుడు జయించింది కాబట్టి ఇవన్నీ జయించాలా. దేవుడు మన కొరకు ఎన్నో విధాలుగా మనకు ఉపమాన రీతిగా మరి ప్రతి ఒక్క దాంట్లో తప్పించుకొని దేవుడు తన మహిమ కొరకు మనకు అనేకమైన చూపిస్తా వచ్చిండు. ఉపమాన రీతిగా ప్రతి ఒక్క సమస్యని జయించిండు, శ్రమలను జయించిండు. ఏ విధంగా నువ్వు మార్గం తెచ్చుకోవాలా, నువ్వు ప్రార్థనతో ఏ విధంగా నువ్వు విజయం పొందాలా, నువ్వు పరలోక దర్శనాల్లో ఏ విధంగా నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఈజీగా నువ్వు పరలోకాన్ని పోలేవు. అవన్నీ మనం చూడలేము. శ్రమలు కలిగినప్పుడు, మన ప్రార్థన ఎదిగినప్పుడు, ఆత్మ బలం శక్తి పొందినప్పుడే అవన్నీ నీకు కలుగుతాయి. నువ్వు దేవుని కొరకు ఈ రోజు అడుగు, ఉపవాస ప్రార్థన చేయి. నీ పరలోక దర్శనం ప్రతి ఒక్క దాంట్లో నీకు అన్ని తెలియజేయబడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు అది ఇచ్చిండు. కానీ మనం ఏం చేస్తున్నామో అది తీసుకోలేకపోతున్నాం. దేవుడు అనేకమైన మనకు ఇచ్చిండు. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడే మనకి ఇవన్నీ సమస్తము కలుగుతాయి. కాబట్టి దేవుడు మనకు దగ్గరగా తీసుకొస్తుంది, కానీ మనం అవి జయించలేక పోతున్నాము కదా. ఈ లోకం ఐక్యత. అందుకే ఈ లోకాన్ని వెంబడించకూడదని దేవుడు మనకు ముందుగానే చెప్తాను. ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో ఏమంటుందో ప్రకటన 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము మనము 21
వచనము చూసుకుందాము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. ఎప్పుడైతే నీ లోకాన్ని జయిస్తావో దేవుడు అంటున్నాడు, నేను జయించిన ఈ తండ్రితో కూడా కదా. ఏమంటున్నాడు? నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము. చూడు, మరి కుమారుడు కూడా ఈ లోకాన్ని జయించిండే. ప్రతి ఒక్క దాంట్లో మనకు ఉపమాన రీతిగా అన్ని చూపించింది. లోకాన్ని ఆయన జయించిండు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకొని వెళ్ళిపోయింది. ఈ రోజు దేవుడు మనల్ని కూడా అదే విధంగా అంటున్నాడు. కాక దేవుడు ఏమంటున్నాడు, ఈ రోజు కూడా మనము అదే విధంగా మనం జయించినాం అనుకో, ఏమంటున్నాడు దేవుడు కదా, ఏమంటాడు? నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. ఇప్పుడు మనం జయించాలా ఈ లోక సమస్తము కదా. ఈ లోక మహిమను మనం వెంబడించకూడదు, దేవుని మహిమను మనం వెంబడించాలా. ఆయన మహిమ కొరకే మనం ఏర్పరచబడ్డా కాబట్టి ఆయన మహిమలో ప్రతి ఒక్కరన్నా నువ్వు తెలుసుకోవాలా. నువ్వు భూమి మీద ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఆయన కొరకే ఏర్పరచబడ్డవు కదా, ఈ లోకం కొరకు కాదు. ఈ లోకానికి సమస్తము ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, ఘనతలు కదా, పేర్లు చాలా ఉండొచ్చు నీకు ప్రతి ఒక్క దాంట్లో. కానీ అవన్నీ ఎక్కడికి కూడా తీసుకోపోవు పరలోక రాజ్యానికి కదా. ఈ లోకంలో ప్రతి ఒక్క మహిమ ఆయన కొరకే మనం వాడబడాలా. ప్రతి ఒక్క దాంట్లో మనం జయించాలా, ఇతరులను కూడా తీసుకొని మనము వెళ్ళాలా. ఈ రోజు నువ్వే వెళ్ళడం కాదు, అనేక మందిని కూడా మనము తీసుకొని వెళ్ళాలా కదా. యేసు ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు అలాంటి జయించే విజయాన్ని మనకు కలుగజేసిండు. అందుకే ఈ లోకాన్ని కూడా ఎక్కువ మనము ప్రేమింపకూడి అంటాడు యోహాను సువార్తలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకాన్ని నేను జయించిన అంటున్నాడు కదా. ఈ లోకంలో ఏముంటది కదా, ప్రతి ఒక్కటి శరీరాశ, నేత్రాశ, జీవపుడము, అవి నుంచి మనము విడుదల పొందాలా. ఈ లోకంలో ఉన్న మహిమలు కాకుండా దేవుని మహిమపరచేటట్టుగా మనము తయారు కావాలా. అందుకే దేవుడు అంటుంది ప్రతి ఒక్కటి ఈ రోజు నీకు కూడా అనేకమైనది నీకు అధికారం ఇచ్చిండు. ప్రతి ఒక్క గంటను చూసుకోవాలా. నువ్వు పరలోక వాసిగా అయినప్పుడు, పరలోక ప్రతిబింబం నువ్వైనప్పుడు నీకు ఏం జరుగుతుంది, ఏమైనదో మనం అవన్నీ తెలుసుకోవాలా. ఈ రోజు మన గమ్యం అంతా అదే కదా. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకు తప్పిస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కదా, శ్రమల నుంచి ప్రతి ఒక్క దాంట్లో విడుదల కలిగజేస్తాడు మన యేసు ప్రభు ఒక్కడే. ఆ రక్తం చేతనే మనము కడగబడ్డాం కాబట్టి దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు విజయం కలగజేసిండు. కాబట్టి మనము ప్రతి ఒక్క దాంట్లో వెనుకబడవద్దు, ప్రతి అవిశ్వాసాలు పడిపోవద్దు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనము నడిపింపబడాలా. అప్పుడే మనం ప్రతి ఒక్క దాంట్లో మనం జయించిన వారమై దేవుని మహిమపరచేటట్టుగా దేవుడు మనల్ని తయారు చేస్తా ఉంటాడు. అందుకనే దేవుడు అంటాడు, లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకూడదు. ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అందుకంటే తండ్రి ప్రేమ మనలో ఉండాలా, యేసు ప్రభు ప్రేమ మనలో ఉండాలా కదా. యేసు ప్రభు చూస్తే తండ్రి చూసినట్టే అంటాడు యేసు ప్రభు. అందుకే కలవర పడనీయద్దు మన జీవితాలని కదా. ప్రతి ఒక్క అవిశ్వాసంలో పడిపోద్దు. ఎందుకంటే మనము ప్రతి ఒక్క దాంట్లో దేవునితో మనం ఉన్నవారమై ఉన్నాం పరలోకంలో. కాబట్టి నువ్వు పరలోక వాసి కాబట్టి నీకు ఏమై కావాలనుకున్న ప్రతి ఒక్క దాంట్లో అడుగు పెట్టిన ప్రతి ఒక్క దాంట్లో దేవునికి విజయము కలగజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఆయన మాట చొప్పున మనము జీవించాలా అంటున్నాడు. అందుకే లోకాన్ని నేను జయించిన కాబట్టి మీరు కూడా జయించమంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ దాంట్లో కూడా కుంగిపోనికి వీలేదు. చూడు, ప్రతి ఒక్క సమస్య వచ్చినా కూడా ఈరోజు నేను సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టిండు. చూడు, ఎంతో బాధ, ఎన్నో సమస్యలు ఉన్నా కూడా నేను విజయం పొందగలుగుతాను. ఎందుకంటే ప్రార్థనతోనే దేవుని దగ్గర అడుగుతున్న ప్రభు, నేను ఏమైనాను నీ చిత్తంలో ఉన్నాను ప్రభు, అది ఏమైనదో నీ కృపలో నెరవేర్చమని దేవుని దగ్గర అడుగుతున్నా. ప్రతి ఒక్కటి ఆయన అవసరం కూడా ఆయననే తీరుస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి నువ్వు ఆయన ప్రకారంగా మనము జీవించాల. చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా మనం ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నీకే వందనాలు. ఇచ్చిన సమయం బట్టి, దినం బట్టి నీకే వందనాలు ప్రభు. వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా. తండ్రి, లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకూడదు అన్నాడు ప్రభా. వాని తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండాలన్నావు ప్రభా. తండ్రి, ప్రతి ఒక్క మహిమ నీకే ఘనత కలుగును గాక నాయన. నిన్ను వెంబడించే బిడ్డగా మేము తయారు కారు ప్రభా. దేవ, మళ్ళీ ఎటువంటి ఈ లోకాంతర మహిమ ఉండకుండా ప్రభా, నిన్ను మహిమపరిచేటట్టుగా మా శరీరాన్ని, మా ఆత్మను, మా జీవనంతా నీకు మహిమపరిచేటట్టుగా ఉండాలా ప్రభా. అలాంటి శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మను దయచేయండి తండ్రి. మీరు లోకాన్ని జయించినారు ప్రభా, ఈ లోకాన్ని మేము జయించాలా ప్రభా. ఏస్తున్నామో మేము జయించి దేవ ఆ పరలోకంలో ఉన్న ఆ సింహాసనం దగ్గర మీరు కూర్చోబెట్టుకుంటా అన్నారు నాయన. తండ్రి, మేము కూడా అక్కడ కూర్చోవాలంటే మేము ఈ లోకాలంతా మేము జయించాలా. మేము పరిశుద్ధంగా ఉండి నీ కొరకు నీ సాక్షి దగ్గర మేము జీవించాలా ప్రభా.
దేవా అలాంటి జీవితంలోకి అలాంటి అనుభవాలకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకంలో ఏ విధంగా మీరు జీవించారో అలాంటి అనుభవమైన జీవితం మాకు కూడా కలగచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే కోట్లాది వందనాలు ప్రభా. మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయం చేయండి తండ్రి. మరి ఇలా ధన్యత లేకుండా ఎంతో మంది నశించిపోతున్నారు నాయన, వాళ్ళకు కూడా ధన్యత కలగచ్చమని ప్రార్థిస్తున్నాం. మరి రోగంతో పీడింపబడుతున్న దుష్ట ఆత్మ నుంచి విడుదల పొందుగా కూర్చోబడిన గాక దేవ. అంధకార స్తంభం అంతా కూలిపోవాలా ప్రభా, సైతాన్ రాజ్యం అంతా కూలిపోవాలా ప్రభా. నీ రాజ్యాన్ని స్థాపింపబడాల భూమి మీద నైనా. నీ రాక అతి త్వరలో ఉంది నైనా. తండ్రి గొప్ప విజయాన్ని దయచేయండి. మరి ఎన్ని కుటుంబాలు రక్షణ పొందలేదైనా సంపూర్ణంగా రక్షణ పొందడం సహాయం చేయండి తండ్రి. కుటుంబం ఒకరు రక్షించబడితే కుటుంబం అంతా రక్షించుకుంటే నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు. మరి ఎంతమంది అబద్ధంలో ఉన్నారో, మోసంలో ఉన్నారో, పాపంలో ఉన్నారైనా దాని నుంచి విడుదల పొందును గాక. అబద్ధ బోధ నుంచి విడుదల పొందాలా. ఎంతమంది ప్రజలు ఇంకా ఉన్నారో ప్రభా మోసంలో, వాళ్ళంతా గుర్తెరగ శక్తి దయచేయండి. వాళ్ళ చుట్టూ దయ్యాలని కాలిపోను గాక ప్రభా. వాళ్ళంతా సత్యంలోకి రావాల ప్రభా. గానమేసి లక్కనండి ప్రభా. ఈరోజు ప్రార్థిస్తున్నాం, గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. ఈ లోకంలో జయించిన అన్నారు ప్రభా. ఈ లోకంలో జయించబడి అనేక మంది నశించిపోతారు. గొప్ప జనం సమూహంగా ఉండడానికి వీలేరు. వాళ్ళంతా ఏర్పరచ బిడ్డగా నీ కొంగున ముడివేయబడును గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. ప్రతి ఒక్క దాని మీద అధికారం ఇచ్చిన అందరూ అధికారం పొందుకొని నీ మహిమలో ప్రవేశించబడును గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్క దర్శనాల్లో మీరు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేసి ప్రతి ఒక్క కుటుంబాలంతా మీరు ఏర్పరచుకోండి, సిద్ధపరిచి ప్రతి ఒక్క మహిమ గంట నీకే చెల్లిస్తూ నగడని ఏసు కుటుంబం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ బ్రదర్ని ఆశీర్వాదం ఇవ్వమనండి. స్వరాజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే సిస్టర్. బయటికి వెళ్ళారు సిస్టర్. సిస్టర్ సిస్టర్ బ్రదర్ బయటికి వెళ్ళారు సిస్టర్. ఓకే ఓకే. జాన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. సరే బ్రదర్. సరే సిస్టర్. సారీ కళ్ళు మూసుకొని మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది గాక. మెయిన్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.